వైకాపాకి చెందినటువంటి ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన యొక్క సిట్ అధికారుల దానికి సంబంధించి కూడా నిందితులు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జైల్లో దాదాపు కొన్ని రోజుల పాటు రిమాండ్లో ఉన్న విషయం అందరికి కూడా తెలిసిందే. నిన్నటి రోజున ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. దాదాపు కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా ఈడీ అయితే విచారించినట్లు అర్థమవుతుంది. అయితే ఈడీ విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చుంటే ఇప్పటికి కూడా కొన్ని విషయాలు ఒక్కొక్కటి మెల్లగా బయటకు వస్తున్నాయి. మరి మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మరి నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఇప్పుడు చూసుకుంటే విజయసాయి రెడ్డి నిన్న మొన్న ఆయన యొక్క ఈడీ విచారణకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పాడు ఆయన. నిన్న చూసుకుంటేనేమో మిథున్ రెడ్డి గారు కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణకు హాజరయ్యారు. మొత్తానికి విచారణకు హాజరైనటువంటి అంశం గురించి మీరు ఏమంటారు? అంటే మిథున్ రెడ్డి యాక్చువల్గా ఊహించలేదు కదా పిలుస్తారని. అది కూడా వాళ్ళు చాలా ఏమనాలి, ఈడీ కరెక్ట్గా పిలిచింది. ముందు విజయసాయి రెడ్డిని పిలిచి తర్వాత మిథున్ రెడ్డిని పిలవటం అనేది అంటే వాళ్ళ దర్యాప్తు కరెక్ట్గా వెళ్తోందని. ఎందుకంటే మీకు మొట్టమొదటి అసలు 100 కోట్లు పెట్టుబడి పెట్టింది నేనే అని చెప్పిందే విజయసాయి రెడ్డి. తర్వాత మా ఇంట్లో 3 సమావేశాలు జరిగాయి, తర్వాత నాకు సంబంధం లేదని కూడా చెప్పారు ఆయన. తర్వాత 100 కోట్లు పెట్టుబడికి నాకు వెనక్కి వచ్చాయి కానీ వడ్డీ ఇవ్వలేదని చెప్పాడు ఆయన. సో ఇవాళ అంటే మొన్న 7 గంటలు విజయసాయి రెడ్డిని ప్రశ్నించిన ఈడీ నిన్న ఇతన్ని కూడా 11 నుంచి సాయంకాలం 6 వరకు అంటే 7 గంటలు విచారించింది, మధ్యలో భోజన విరామం తప్ప. ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు 100 కోట్లు ఎందుకు మీరు అప్పుగా తీసుకున్నారు, మీరు మొత్తం డిస్టిలరీస్ అన్ని కూడా మీ చేతుల్లో ఎందుకు పెట్టుకున్నారు, తర్వాత ఆదాన్ డిస్టిలరీస్ పిఎల్ఆర్ ఇండస్ట్రీస్ మధ్య లెక్కల లావాదేవీల గురించి అడిగింది. మీకు అసలు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి నిన్న అక్కడే ఉన్నారు. తర్వాత శర్వాణి ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రతినిధులు కూడా నిన్న తన విచారణ అయ్యే వరకు అక్కడే ఉన్నారు. అంటే అసలు వీళ్ళు ఎందుకు మద్యం బ్రాండ్స్ మార్చేసి వీళ్ళు ఎందుకు అమ్మారు, తర్వాత అసలు ఈ డబ్బులు లావాదేవీలు ఎలా జరిగాయి, ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి ఎలా ఇచ్చారు, అప్పు తీసుకున్నది ఎలా మీరు తీర్చగలిగారు, మీ ఈ 2 అకౌంట్స్లోకి డబ్బులు ఎందుకు వచ్చాయి అడిగితే అతను అది వ్యాపార లావాదేవీలో భాగంగా జరిగాయి అన్నాడు. కొన్ని తప్పించుకోవడానికి చూశాడు ఆయన. తర్వాత నేను ఎంపీని, నాకు సంబంధం లేదన్నట్టుగా చెప్పడానికి కూడా చూశాడని తెలుస్తోంది. సో ఏది ఏమైనా మిథున్ రెడ్డి దగ్గర ఆన్సర్ లేదు, అంటే ఒప్పుకోలేదు అతను. అయితే ఇక్కడ 2 అంశాలు మనకు ఆశ్చర్యం కలిగించేవి ఏంటంటే, ఒకటి అసలు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాడా లేదా, 2 ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డితో మొదలైంది, మిథున్ రెడ్డి తోటి అంటే ఫైనల్ అతని దగ్గరికి వెళ్ళాక అతని నుంచి అంతిమ లబ్ధిదారుడికి వెళ్ళింది. సో మీకు అంటే ఈడీ చూడండి కరెక్ట్గా విజయసాయి రెడ్డితో మొదలుపెట్టి మిథున్ రెడ్డి దగ్గరికి వచ్చింది. మొత్తం ఈ మధ్యలో ఈ లావాదేవీలన్నీ వాళ్ళు అడిగి ఉంటారు. అసలు రాజకేశిరెడ్డికి 100 కోట్లు ఎందుకు ఇచ్చారు అడిగారు వాళ్ళు. రాజకేశిరెడ్డికి అసలు 100 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, రాజకేశిరెడ్డి ఎందుకు ఈ వ్యాపారాలు చేశాడు, ఇప్పుడు మొత్తం అంతా కూడా వాళ్ళు అడగడం జరిగింది. మీకు అర్థమైందా ఇప్పుడు? సో ఇప్పుడు మీకు ఫస్ట్ అతను చెప్పిన పేరు వాసుదేవరెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పింది, తర్వాత రాజకేశిరెడ్డి. మొన్న కూడా మొత్తం అంతా కూడా రాజకేశిరెడ్డికే తెలుసు అని చెప్పాడు. సో రాజకేశిరెడ్డి గురించి చెప్పాడు తప్ప మిథున్ రెడ్డి గురించి మన విజయసాయి రెడ్డి మాట్లాడలేదు ఎక్కడ, మీరు గమనిస్తే కనుక. సరే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అనే చెప్పాడు, అంటే భయంతో చెప్తున్నాడా భక్తితో చెప్తున్నాడా మనకు తెలియదు, భయభక్తులతో చెప్పాడు. కానీ నిన్న ఈయన మాత్రం ఏ భయం భక్తి లేకుండా ఈయన చెప్పడం జరిగినట్టు మనకు కనిపిస్తుంది. సో అంటే నేను అనేది ఏంటంటే ఈడీ అనేది విజయసాయి రెడ్డితో మొదలుపెట్టి మిథున్ రెడ్డి వరకు వచ్చింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ అంటే ఈ విచారణ పూర్తి కావచ్చింది అనేది నా ఉద్దేశం. అంటే ఒక కొలిక్ వచ్చేసింది, వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అంతిమ లబ్ధిదారుడికి ఎలా వెళ్ళింది, అసలు బాంబే నుంచి ఇది ఈ డొల్ల కంపెనీల ద్వారా వచ్చిన ఈ హవాలా మనీ ఎట్లా అట్టపెట్టెల్లో గోను సంచుల్లో హైదరాబాద్ చెక్ పోస్టుల నుంచి ఎలా వెళ్ళింది, ఇవన్నీ కూడా విచారణ జరుపుకుంటారు. మరి ఇందులో ఏ పార్టీలకైనా, ఇంకా వేరే పార్టీలు నేను అనేది తెలంగాణలో ఉండే ఏ పార్టీకైనా సంబంధం ఉందా అనేది కూడా బయటికి రావాలి. అంటే వాళ్ళు ఏ రకంగా సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనుషులకి. అంటే ఇవాళ మీకు మిథున్ రెడ్డిని ప్రశ్నించడం వల్ల ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సో మిథున్ రెడ్డి మరి ఇప్పుడు మళ్ళా పిలుస్తుందా ఈడీ, పిలిచాక ఇది ఫైనల్కి వస్తుందా, నిన్న ఎవిడెన్స్లు చూపించే ఉంటారుగా, నిన్న ఆర్థిక లావాదేవీలన్నీ చూపించాకే కదా అవన్నీ వ్యాపార లావాదేవీలని ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ ఇతను అక్యూజ్డ్ అని తేలితే అప్పుడు ఎంపీ పదవికి రిజైన్ చేయాలి. అంటే ఇవాళ మిథున్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ అంతిమ లబ్ధిదారుడు గురించి చెప్పారా లేదా అనేది చాలా కీలకం. ఇక్కడ చెప్తే మరి జగన్మోహన్ రెడ్డిని కూడా విచారిస్తుందా ఈడీ, నెక్స్ట్ ఎవరిని విచారిస్తుంది, విజయసాయి రెడ్డిని మళ్ళీ పిలుస్తానని చెప్పారు, మరి మిథున్ రెడ్డికి కూడా చెప్పారా లేదా తెలియలేదు, కానీ పిలిచే అవకాశం ఉంటుంది. అయితే మిథున్ రెడ్డితో ఆగుతుందా, జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారా, అంతిమ లబ్ధిదారుడు అతనేనా కాదా, అతని పేరు చెప్పారా లేదా అనేది తేలాలి ఇక్కడ. ఓకే, మరి అయితే ఇప్పుడు చూసుకుంటే విజయసాయి రెడ్డి మాత్రం అనేక మంది పాత్రల గురించి చెప్పారు.
మరి విజయసాయి రెడ్డికి దృష్టిలో ఉంచుకొని మరి మిథున్ రెడ్డి కూడా ఎవరెవరి గురించి చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకేమన్నా చెప్పే అవకాశం ఉంటాయి అంటారా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదండి, అసలు మనం ఊహించిన క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు గోవిందప్ప బాలాజీ వచ్చారు, ఇంకెవరు వచ్చారు, రాజ్ కసిరెడ్డి వచ్చారు. రాజ్ కసిరెడ్డి ఫస్టే ఉన్నారు, ధనంజయ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అందరూ కూడా మామూలు వాళ్ళు కాదు కదా. అసలు ధనంజయ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సింది అతనే అని మనం విన్నాం. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అసలు అతను ఒప్పుకుంటేనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. అతని కోసం గంటలు గంటలు వీళ్ళు వేచి ఉండేవాళ్ళు. అరెస్ట్ అయ్యే ముందు రోజు వరకు కూడా అదే జరిగింది కదా మనకు గుర్తుంటే. అంత గొప్ప వ్యక్తి. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అయితే ఎవరు కూడా చిన్న మనుషులు లేరు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా కావలసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అందుకని ఇప్పుడు ఇందాక షర్మిల మాట్లాడింది కదా, విజయసాయి రెడ్డి చేశాడంతాను, మా అన్న చుట్టూ ఉన్నది అతనే, మా అన్నకి అంటే మంచి చెడు చూసుకున్నది అతనే, అబద్ధాలు చెప్తున్నాడు, ఏదో తిట్టిపోసింది ఆవిడ. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి హస్తం ఏ రకంగా ఉంది ఇవాళ అంటే ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద క్రూషియల్ విషయం ఏంటంటే అసలు 100 కోట్లు ఎందుకు ఇచ్చాడు అనే దగ్గరే ప్రశ్న స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మద్యం కుంభకోణం కోసం మీరు పెట్టుబడి పెట్టారంటే మీ పాత్ర ఉన్నట్టేగా. సరే, మరి విజయసాయి రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా చేయరా రేపొద్దున? లేదు, విజయసాయి రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో ఉంటానన్నారు కాబట్టి బీజేపీలో చేరారని అనుకుందాం. చేరితే అప్పుడు విజయసాయి రెడ్డిని పక్కకు పెట్టేస్తారా? ఇవన్నీ కూడా తేలాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బయటకు వచ్చారు. వాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన బీజేపీలో ఉన్నాడు. అంటే ప్రతివాడు అనుకునేది అదే కదా, ఒక కుంభకోణం అయ్యాక వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తారు అనేది. ఆ తర్వాత వాళ్ళకి బెయిల్ ఉండిపోతుంది శాశ్వతంగా. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నా లేకపోతే వాళ్ళ పార్టీలో చేరిన. ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి అదే జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యాంటీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ ఎదుర్కొంటున్నాడు. ఫస్ట్ టైం కదా సిబిఐ నువ్వు వచ్చి హాజరవ్వాలని చెప్పింది. 3 నిమిషాలు హాజరుకి ₹1 కోటి ఖర్చు పెట్టాడు మొట్టమొదటిసారి. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇది భారతదేశంలోనే జరుగుతుందా? సో ఇవాళ విజయసాయి రెడ్డి 100 కోట్లు ఎందుకు పెట్టాడు? విజయసాయి రెడ్డికి కూడా ముడుపులు వచ్చాయా? అవి ఏ రకంగా వచ్చాయి? లేకపోతే విజయసాయి రెడ్డికి సంబంధించిన వాళ్ళ అల్లుడికి ఇచ్చారా? అసలు విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు? ఇవన్నీ కూడా తేలాలి. ఇవాళ మిథున్ రెడ్డితో ఇది ఆగదండి. మిథున్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు అయితే ఆ పైన అసలు అంతిమ లబ్ధిదారుడు ఎవడు? అది తేలాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.